ఈ వీడియోలో మనం 8th క్లాస్ హిందీ 10th లెసన్ మధురవాణి ఈ పాఠానికి సంబంధించి భాషాంశ్, సృజనాత్మకత, పరియోజన కార్య అలాగే వ్యాకరణాంశ్ ఈ టాపిక్స్ చెప్పుకుందాము. పేజ్ నెంబర్ 86 भाषांश. नीचे दिए गए शब्दों के पर्यायवाची शब्द डिब्बे में से चुनकर लिखिए. క్రింద ఇవ్వబడిన పదాలకు పర్యాయవాచి పదాలు పక్కన ఇచ్చినటువంటి బాక్స్లో సెలెక్ట్ చేసుకొని పక్కన రాయమని అడుగుతున్నారు. పర్యాయవాచి శబ్ద అంటే ఒక పదానికి అదే అర్థం వచ్చే మరికొన్ని పదాలు రాయటము. ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. సంసార్. సంసార్ అంటే ప్రపంచం అని అర్థం. దీనికి సంబంధించిన పర్యాయవాచి పదాలు చూడండి. దునియా, జగ్. ఈ రెండు మనకి ఇక్కడ బాక్స్లో కూడా కనపడుతూ ఉన్నాయి చూడండి. సెకండ్ వన్ సుజన్. సుజన్ అంటే మంచి వ్యక్తి అని అర్థం. దానికి సంబంధించి ఇక్కడ బాక్స్లో గమనించడమా దయాలు, పుణ్యవాన్. థర్డ్ వన్ గర్వ్. గర్వ్ అంటే గర్వము. దానికి సంబంధించిన హిందీ పర్యాయవాచి పదాలు చూడండి. ఘమండ్, అహంకార్. నెక్స్ట్ పాప్. దీనికి సంబంధించి అపరాధ్, కసూర్. నెక్స్ట్ ధన్య, భాగ్యశాలి, కృతార్థ. नेक्स्ट आ చూడండి మా రేఖాంకిత శబ్ద का विलोम शब्द वाक्य में पहचान कर लिखिए. ఇక్కడ ఒక 5 సెంటెన్సెస్ ఇచ్చారు. ప్రతి సెంటెన్స్లోనూ ఒక పదం కింద అండర్లైన్ చేసి ఆ పదానికి సంబంధించిన ఆపోజిట్ వర్డ్ అదే సెంటెన్స్లో ఉంది కనుక్కొని అండర్లైన్ చేసి పక్కన రాయమని చెప్తున్నారు. ఎగ్జాంపుల్ కింద ఒక సెంటెన్స్ ఇచ్చారు చూడండి. జీవన్ और मरण మానవ జీవన్కే అభిన్న అంగ్ హై. ఇక్కడ జీవన్ అనేది అండర్లైన్ చేశారు. దానికి ఆపోజిట్ వర్డ్ అదే సెంటెన్స్లో కనపడుతుంది చూడండి. మరణ్, జీవన్, మరణ్. సెకండ్ సెంటెన్స్ బచ్చోं में हंसना और रोना चलता रहता है. ఇక్కడ హస్నా అంటే నవ్వటం. నవ్వటం అనే పదం కింద అండర్లైన్ చేశారు. మరి దానికి ఆపోజిట్ వర్డ్ ఏంటమ్మా? రోనా. కాబట్టి హస్నా, రోనా. థర్డ్ వన్ పౌధా छोटा होता है और पेड़ बड़ा होता है. మొక్కలు చిన్నగా ఉంటాయి, చెట్లు పెద్దగా ఉంటాయి. ఇక్కడ చోటా అనే పదము అండర్లైన్ చేశారు. మరి దానికి ఆపోజిట్ వర్డ్ బడా. నెక్స్ట్ ఫోర్త్ వన్ अपनों का संयोग खुशी देता है और वियोग दुख देता है. ఇక్కడ సంయోగ్ అనే పదానికి అండర్లైన్ చేశారు. దానికి ఆపోజిట్ వర్డ్ వియోగ్. సంయోగ్, వియోగ్. ఫిఫ్త్ వన్ धर्म और अधर्म को अलग करना बहुत ही आवश्यक है. ధర్మ అండర్లైన్ చేశారు. దానికి ఆపోజిట్ వర్డ్ అధర్మ. ఇక్కడ వీటన్నిటిని పక్కన రాస్తే ఒకసారి చదువుకుందాం చూడండమ్మా. జీవన్, మరణ్, హస్నా, రోనా, చోటా, బడా, సంయోగ్, వియోగ్, धर्म, अधर्म. नेक्स्ट ई पाठ में आए शब्दों को वर्ग पहेली में ढूंढ कर लिखिए. మరి పాఠంలో వచ్చిన పదాలను ఇక్కడ వర్గ పహేలి ఇచ్చారు. దానిలో వెతికి రౌండ్ చేసి పక్కన రాయమని అడుగుతున్నారు. ఇక్కడ ఫస్ట్ వన్ ఎగ్జాంపుల్ కింద ఇచ్చారు చూడండమ్మా. తులసీదాస్ అదే పక్కన రాశారు. మరి సెకండ్ లైన్లో గమనించండి ఉపకారి. అలాగే ఫోర్త్ లైన్లో చూడండి నది. అలాగే అభిమాన్. ఇంకొక పదం చూడండి సుజన్. మొత్తం చూడమ్మా తులసీదాస్, అభిమాన్, ఉపకారి, నది, సుజన్. ఇవన్నీ రౌండ్ చేసి పక్కన రాయండి. నెక్స్ట్ పేజ్ చూడండి అమ్మా. బేమేల్ శబ్ద పర్ గోలా లగాయే. అంటే బేమేల్ శబ్ద్ అంటే ఇక్కడ ఒక్కొక్క లైన్లో 4 పదాలు ఇచ్చారు. 4 పదాలలో 3 పదాలు ఒకే అంశానికి సంబంధించినవి ఉంటాయి. వేరుగా ఒక పదం ఉంటుంది. ఆ వేరే పదాన్ని మీరు గుర్తించి ఇక్కడ రౌండ్ చేయమని అడుగుతున్నారు. మరి ఫస్ట్ లైన్లో చూడండి అమ్మా ఏ ఏ పదాలు ఉన్నాయో. దేహ్, ధార్, అంగ్, శరీర్. దేహము, ధార, అంగము, శరీరము. ఇక్కడ దేహ, అంగ, శరీర్ ఇవన్నీ పార్ట్స్ ఆఫ్ ద బాడీ కాబట్టి ఇవన్నీ ఒక అంశానికి సంబంధించినవి. కానీ ధార్ అనే పదము సెపరేట్ అంటే వేరు అర్థంలో ఉన్నది. వీటిలో కలవట్లేదు కాబట్టి దానికి మనం ఇక్కడ రౌండ్ చేశారు. ఇది వాళ్ళ ఎగ్జాంపుల్ కింద ఇచ్చారు. సెకండ్ సెంటెన్స్ చూడండి. అభిమాన్, దయా, ప్రాణ్, గర్వ్. అభిమాన్ అంటే స్వార్థము, దయ అంటే దయ, ప్రాణ్, అలాగే గర్వ్. ఇక్కడ చూడండి అభిమానము, స్వార్థము, దయ, గర్వము ఇవన్నీ ఫీలింగ్స్.
కానీ ప్రాణ్ అనే పదం ఉంది చూసారా, ఇది సెపరేట్గా ఉంది కాబట్టి దీనికి మనం రౌండ్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, హార్, మాల, హాత్, గహనా. హారము, మాల, చెయ్యి, గహన అంటే ఆభరణం అన్నమాట. హారము, మాల, ఆభరణము, నగ అనేది 3 ఒక రకానికి సంబంధించినవి. కానీ హాత్ అనే పదం చూడండి సెపరేట్గా ఉన్నది. హాత్ అంటే చెయ్యి కాబట్టి మనం దీనికి రౌండ్ చేయాలి. ఫోర్త్ వన్ చూడండి, నర్, సరిత, మనుష్య, మానవ్. నర్ అంటే నరుడు, మనిషి అని అర్థం. అలాగే మనుష్య, మానవ్ ఈ 3 ఒకే లాంటి పదాలు. సరిత అంటే నది అని అర్థం కాబట్టి ఇక్కడ సెపరేట్గా ఉన్న పదము సరిత. ఫిఫ్త్ వన్ చూడండి, హాత్, హస్నా, రోనా, చిల్లానా. హాత్ అంటే చెయ్యి, హస్నా అంటే నవ్వటం, రోనా అంటే ఏడవటం, చిల్లానా అంటే పెద్దగా అరవటం. ఇక్కడ చూడండి హాత్ అనే పదము సెపరేట్గా ఉంది. హాత్ అంటే చెయ్యి అనుకున్నాము కాబట్టి దీనికి రౌండ్ చేయాలి. సృజనాత్మకత. చిత్ర దేక్కర్ 5 వాక్య లిఖియే. చిత్రాన్ని చూసి 5 వాక్యాలు రాయమని అడుగుతున్నారు. మనం ఈ పిక్చర్ని బాగా గమనిద్దాము. ఇక్కడ ఒక చెట్టు ఉన్నది. ఈ చెట్టుని పట్టుకొని ఒక పిల్లవాడు నిలబడి ఉన్నాడు. చెట్టు పక్కన 2 పిల్లలు ఉన్నారు. ఈ చెట్టును కొట్టడానికి ఇక్కడ ఒక వ్యక్తి వచ్చి ఉన్నాడు. ఈ వ్యక్తి ఎవరై ఉంటాడు? కట్టెలు కొట్టుకొని అమ్ముకునే వ్యక్తి అయి ఉంటాడు. అందుకే చెట్టును కొట్టడానికి వచ్చాడు. కానీ ఇక్కడ పిల్లలు మాత్రము చెట్టు కొట్టొద్దని అతనికి చెబుతూ ఉన్నాడు. మరి దీనికి సంబంధించి మనం ఒక 5 వాక్యాలు హిందీలో రాద్దామమ్మా. ఫస్ట్ సెంటెన్స్ చూడండి, చిత్ర మే ఏక్ పేడ్ హై. సెకండ్ సెంటెన్స్ అంటే ఫస్ట్ సెంటెన్స్కి అర్థం ఏంటమ్మా? చిత్రమే ఏక్ పేడ్ హై అంటే ఈ చిత్రంలో ఒక చెట్టు ఉన్నది అని అర్థం. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి, 2 బచ్చే ఔర్ ఏక్ బచ్చి హై. 2 అబ్బాయిలు 1 అమ్మాయి ఉన్నది. నెక్స్ట్ థర్డ్ సెంటెన్స్ చూడండి, ఏక్ ఆద్మీ పేడ్ కాట్నా చాహతా హై. ఒక వ్యక్తి చెట్టు కొట్టాలని చూస్తున్నాడు. ఫోర్త్ సెంటెన్స్, ఆద్మీకే హాత్ మే ఏక్ కుల్హాడి హై. అతని చేతిలో అంటే ఆ వ్యక్తి చేతిలో ఒక గొడ్డలి ఉన్నది. ఫిఫ్త్ సెంటెన్స్ చూడండి, బచ్చే పేడ్ కాట్నే కో మనా కర్ రహే హై. పిల్లలు చెట్టు కొట్టటాన్ని అంగీకరించట్లేదు అంటే వద్దని చెప్తున్నారనమాట. మనాకర్ రహే హై అంటే అంగీకరించట్లేదు, వద్దని చెప్తున్నారు. ఇక్కడ పిక్చర్ చూడండి, గమనించండి, మనకు బాగా అర్థమవుతుంది. కొట్టడానికి వీల్లేదని అంటున్నారు. నెక్స్ట్ పరియోజనా కార్య. तुलसी और रहीम के अन्य दोहों को एकत्रित करके कक्षा में प्रदर्शित कीजिए. తులసీదాస్ మరియు రహీందాస్కి సంబంధించినటువంటి ఇతర దోహేలని సమీకరించి తరగతి గదిలో ప్రదర్శించమని అడుగుతున్నారు. మరి వాళ్ళిద్దరికి సంబంధించిన కొన్ని దోహేలు ఇక్కడ ఇవ్వడం జరిగింది, గమనించండి. ఈ లెసన్లో మనం వ్యాకరణాంశం క్రింద ఉపసర్గ్ అనే టాపిక్ చదువుకోబోతున్నాము. ఇక్కడ ఒక ట్యాబ్లర్ ఫామ్ ఇచ్చారు చూడండి అమ్మా. పైన హెడ్డింగ్స్ ఏమి ఇచ్చారో చూడండి. ఉపసర్గ్, మూల శబ్ద్, నయా శబ్ద్ అంటే 2 పదాలు కలిసి ఒక కొత్త పదాన్ని ఏర్పాటు చేస్తున్నాయి. అంటే ఆ 2 పదాలలో మొట్టమొదటి పదాన్ని మూల శబ్దం అంటే అది మెయిన్ పదం అన్నమాట. దాన్ని మూల శబ్దం అంటారు. ఈ మూల శబ్దికి ముందుగా ఇంకొక పదం వచ్చి చేరుతుంది. ఆ ముందుగా వచ్చేటటువంటి పదాన్నే ఉపసర్గని అంటారు. అంటే మూల శబ్ద్, ఉపసర్గ 2 కలిసి ఒక కొత్త పదాన్ని ఏర్పాటు చేస్తున్నాయి. క్రింద ఏమి ఇచ్చారో చూడండి. ऊपर दी गई तालिका में सु, उप, आ, पर और अभी जैसे शब्दांश किसी शब्द के आगे लगाकर उनके अर्थ में परिवर्तन करते हैं, ऐसे शब्दांश उपसर्ग कहलाते हैं. అంటే మూల పదానికి ముందు ఇంకొక పదము వచ్చి చేరి ఒక కొత్త పదాన్ని అంటే వేరే అర్థం వచ్చేటటువంటి ఒక కొత్త పదాన్ని ఏర్పాటు చేస్తున్నాయి. ఇట్లా ముందుగా వచ్చినటువంటి పదాన్నే ఉపసర్గని అంటారు. ఓకేమ్మా, మరి ఈ ట్యాబ్లర్ ఫామ్లో ఏమి ఇచ్చారో ఒకసారి చూద్దాము. జన్ అనే మూల పదానికి
ముందుగా సు అనే ఉపసర్గ వచ్చి సుజన్ అనే పదాన్ని ఏర్పాటు చేసినాయి. కాబట్టి ఈ ముందుగా వచ్చిన పదమే ఉపసర్గ పదము. అంటే సుజన్ అనే పదంలో ఉపసర్గ ఏమై ఉంటుంది? సు అన్నమాట. సు అనే పదమే ఇక్కడ ఉపసర్గ. అదేవిధంగా సెకండ్ చూడండి, కార్ అనే మూల పదానికి ముందు ఉప్ అనే పదము వచ్చి చేరింది. కొత్త పదం ఏమో ఏర్పడిందమ్మా? ఉపకార్ అయింది. కాబట్టి ఉప్ అనే పదము ఉపసర్గ అవుతుంది. థర్డ్ది చూడండి, భూషణ్. భూషణ్ అనేది మూల పదం అయితే దీనికి ముందు ఆ అనే పదం వచ్చి చేరింది. అంటే ఈ ఆ అనేది ఉపసర్గలాగా ముందు వచ్చి చేరింది. కొత్త పదం చూడండి, ఆభూషణ్. అంటే ఆ ప్లస్ భూషణ్ ఆభూషణ్ అయింది. భూషణ్ అనే మూల పదానికి ఆ అనేది వచ్చి ఆభూషణ్ అయింది. తర్వాత లైన్ చూడండి, ఉపకార్. ఉపకార్ అనే మూల పదానికి పర్ అనే పదం వచ్చి చేరింది. ఈ పర్ అనే పదము ఉపసర్గ. మరి కొత్త పదం ఏం ఏర్పడిందమ్మా? పరోపకార్ ఏర్పడింది. అదేవిధంగా తర్వాత లైన్ చూడండి, మాన్. మాన్ అనే మూల పదానికి అభి అనే పదము ముందుగా వచ్చి చేరింది. అభిమాన్ అనే పదం ఏర్పడింది. కాబట్టి అభి అనేది ఉపసర్గ అవుతుంది. మరి మనకి ఎగ్జామ్స్లో ఎలా అడుగుతారంటే, ఈ నయా పదం నుంచో నయా శబ్ద నుంచోండి ఈ పదాలు ఇస్తారు. అంటే ఒక పదం ఇస్తారు మనకి, దానిలో ఉపసర్గ ఏదని అడుగుతారు. అంటే ఆ పదములో ఏదైతే ముందు వస్తున్నదో, అంటే మూల శబ్దానికి ముందు ఏదైతే వస్తున్నదో అది ఉపసర్గ అవుతుంది. కాబట్టి మనకి పరీక్షల్లో ఇచ్చినటువంటి పదాలకి ఉపసర్గ కనుక్కోమన్నప్పుడు ఈ విధంగా పదాన్ని విడతీసి మనం ఉపసర్గ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ పేజ్ తిప్పండమ్మా. రేఖాంకిత శబ్దం మే ఉపసర్గ పహచానియే. క్రింద కొన్ని సెంటెన్సెస్ ఇచ్చారు. అయితే రేఖాంకిత శబ్దం అన్నారు కానీ ఇక్కడ అండర్లైన్ అయితే చేయలేదు. ఆ పదాలు ఏంటో ఒకసారి మనం అండర్లైన్ చేసి చూద్దాము. చూడండమ్మా, ఇక్కడ 5 సెంటెన్సెస్లో కొన్ని పదాలకి అండర్లైన్ చేశారు. ఈ అండర్లైన్ చేసిన పదాలకి ఉపసర్గ కనుక్కోమని అడుగుతున్నారు. ఫస్ట్ సెంటెన్స్ చూడండి, అనుశాసన్ కా పాలన కరే. ఇక్కడ అనుశాసన్ అనే పదానికి అండర్లైన్ చేశారు. ఉపసర్గ ఏదో తెలుసుకుందాము. అనుశాసన్. శాసన్ అనే పదము ఇక్కడ మూల పదం అయితే దానికి ముందు వచ్చి ఏం చేరిందమ్మా? అను అనే పదం చేరింది. కాబట్టి ఇక్కడ ఉపసర్గ ఏమవుతుంది? అను అనే పదం ఉపసర్గ అవుతుంది. నెక్స్ట్, మేరా ఉపయోగ్ కరే. దీనిలో ఉపయోగ్ అనే పదం కింద అండర్లైన్ చేశారు. మరి ఉపయోగ్లో ఉపసర్గ ఏమై ఉంటుందమ్మా? యోగ్ అనే పదానికి ముందు ఇక్కడ ఉప్ అనే ఉపసర్గ వచ్చి చేరింది. కాబట్టి మనకి ఇక్కడ ఉపసర్గ అనేది ఉప్ అవుతుంది. రాయండమ్మా. నెక్స్ట్, ఆజ్ విజ్ఞాన్ కా యుగ్ హై. ఇక్కడ విజ్ఞాన్ అనే పదానికి అండర్లైన్ చేశారు. మరి విజ్ఞాన్ అనే పదంలో జ్ఞాన్ వి, అంటే జ్ఞాన్ అనే మూల పదానికి వి అనేది వచ్చి చేరింది. కాబట్టి ఇక్కడ ఉపసర్గ ఏంటమ్మా? వి అని రాయండి. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి, ఆజీవన్ సత్య బోల్నా చాహియే. ఇక్కడ ఆజీవన్లో జీవన్ అనేది మూల పదము, ఆ అనేది ఉపసర్గ. కాబట్టి ఇక్కడ ఆ అని రాయండి. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి, సైనిక్ నిడర్ హోతే హై. ఇక్కడ డర్ అనే పదము మూల పదము, దానికి ముందు వచ్చి ఏం చేరిందమ్మా? నీ అనే పదం వచ్చి చేరింది. కాబట్టి నీ అనేది ఇక్కడ ఉపసర్గ అవుతుంది. ఇంకొకసారి చూడండమ్మా, అనుశాసనలో అను అనే పదము, అలాగే ఉపయోగంలో ఉప్ అనే పదము, విజ్ఞాన్లో వి అనేది, ఆజీవన్లో ఆ, నిడర్లో నీ, ఇవన్నీ కూడాను ఉపసర్గ. కాబట్టి ఈ విధంగా రాయండి ఉపసర్గ. नेक्स्ट टॉपिक, क्या आप जानते हैं? तुलसीदास ने 10वीं शताब्दी में ही ब्रह्मांड के एक रहस्य को हनुमान चालीसा में बताया था.
తులసీదాస్ గారు 10వ శతాబ్దంలోనే బ్రహ్మాండం గురించినటువంటి ఒక రహస్యాన్ని హనుమాన్ చాలీసాలో చెప్పడం జరిగింది. మరి ఆయన ఏం చెప్పారో ఇక్కడ రాశారు చూడమ్మా. జుగ సహస్ర జోజన పర్ భాను లీల్యో తాహి మధుర ఫల జానో. దీని యొక్క అర్థం ఏంటో క్రింద ఇచ్చారు చూడమ్మా. ఇస్ పంక్తి మే ధరతీ సే సూర్య की दूरी का बिल्कुल सही माप दिया गया है. అంటే ఈ లైన్లో అంటే పైన రాసినటువంటి దానిలో సూర్యుడి నుండి లేకపోతే భూమి నుంచి ధరతీసే సూర్యకి దూరి, భూమి నుంచి సూర్యుడి వరకు ఉన్నటువంటి దూరాన్ని కొలిచినట్లుగా మనకి ఈ పద్యంలో ఇక్కడ చెప్పడం జరిగింది. అది క్యాలిక్యులేషన్ కింద ఇచ్చారు చూడండమ్మా. యుగ్, ఇక్కడ మనకి ఫస్ట్ లైన్లో జుగ్ అని ఇచ్చారు కదా. జుగ్ అంటే ఇక్కడ యుగం అనమాట. యుగ్ అంటే ఇక్కడ ఏమి ఇచ్చారు? 12,000 వర్ష అంటే 12,000 సంవత్సరాలు. సహస్ర అంటే 1000, యోజన అంటే 8. మరి వీటన్నింటినీ కూడా ఇక్కడ హెచ్చవేశారు. ఇన్ సబ్కో గుణా కర్నే పర్ హోతా హై. వీటన్నింటినీ హెచ్చవేస్తే ఎంత వచ్చిందమ్మా? 9,60,00,000 మైళ్ళు. మీల్ అంటే మైళ్ళు అని వచ్చింది. ఏక్ మీల్ యానీ అంటే ఒక మీల్ అంటే అర్థం ఏంటంటే 1.6 కిలోమీటర్స్ అని అర్థం. మరి ఈ మొత్తాన్ని అంటే 9,60,00,000 మైళ్ళని కిలోమీటర్లోకి మార్చాలి అంటే ఒక మైలు 1.6 కిలోమీటర్లు కాబట్టి 1.6 కిలోమీటర్లతోటి మనం హెచ్చవేస్తే ఆన్సర్ ఎంత వస్తుందమ్మా? 15,36,00,000 కిలోమీటర్లు వస్తుంది. అంటే 10వ శతాబ్దంలోనే తులసీదాస్ గారు భూమి నుంచి సూర్యుడి వరకు ఉన్నటువంటి దూరాన్ని లెక్కగట్టి మనకి ఇక్కడ చెప్పటం అనేది జరిగింది. మరి ఇక్కడ ఇచ్చిన కవిత యొక్క పూర్తి అర్థం ఏమిటంటే జుగ్ సహస్ర యోజన పర్ భాను. భాను అంటే సూర్యుడు. అంటే 9,60,00,000 మైళ్ళ దూరంలో సూర్యుడు ఉన్నాడు. ఆ సూర్యుడట హనుమంతుడికి ఒక తీయటి ఫలంలాగా కనిపించిందట. ఆ ఫలాన్ని అందుకోవటానికి ఆయన వెళ్ళినట్టు దాన్ని తిన్నట్లు ఇక్కడ తులసీదాస్ గారు చెప్పడం జరిగింది.